తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ నెల 12వ తేదీ గురువారం ఏలూరు పవర్పేటలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఆశ్రమ్ ఆసుపత్రి వైద్యుల ఆధ్వర్యంలో మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించనున్నట్లు టీడీపీ నాయకులు తెలిపారు. ఈ శిబిరంలో కంటి వైద్య పరీక్షలు, ఉచిత కంటి ఆపరేషన్లు, కళ్లజోళ్ల పంపిణీతో పాటు సాధారణ వైద్య పరీక్షలు, ఉచిత మందుల పంపిణీ, రక్తదాన శిబిరం కూడా నిర్వహించనున్నట్లు వెల్లడించారు. సేవే లక్ష్యంగా నిరంతరం ప్రజల కోసం పనిచేస్తున్న ఎమ్మెల్యే బడేటి చంటి కార్యక్రమంలో ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని టీడీపీ నేతలు కోరారు. ఈ నెల 12వ తారీఖున ఏలూరు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు స్థానిక శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణ చంటి గారి పుట్టినరోజు సందర్భంగా పదవిలో లేనప్పుడు కూడా ఆయన ఇన్ఛార్జిగా ఉన్నప్పుడు కూడా ఆయన పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడం జరిగింది. అది ఆడంబరంగా కాకుండా పేద ప్రజలకు ఉపయోగపడేటట్టుగానే ప్రతి సంవత్సరము కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు, అన్నదానాలు చేయటం కూడా జరుగుతుంది. దానిలో భాగంగానే ఈ సంవత్సరం 12వ తారీఖున ఉదయం 10 గంటలకి బడేటి క్యాంపు కార్యాలయంలో మెగా మెడికల్ క్యాంపు కూడా ఆశ్రమం డాక్టర్స్ చేత జరుగుతుంది. తలాసిమియా వ్యాధితో బాధపడుతున్న వాళ్ళు కూడా బ్రహ్మాండమైన ట్రీట్మెంట్ కి సంబంధించిన డాక్టర్లను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కంటి పరీక్షలు చేసి ఆపరేషన్ కూడా ఉచితంగా కూడా చేపిస్తానికి ఇక్కడ రంగం సిద్ధం చేశారు. మరి ఇవన్నీ కూడా దయవుంచి పార్టీ క్యాడర్ అందరూ కూడా కళ్ళజోళ్ళు కూడా ఉచితమే, అన్ని కూడా టాబ్లెట్స్, మందులు, టానిక్లు అన్ని కూడా ఉచితమే. అన్ని రకాల వ్యాధులకి కూడా ఇక్కడ మెడికల్ క్యాంపు పెడతాం జరిగింది. ప్రతి ఒక్కరూ కూడా కార్పొరేట్లు, కోఆపరేటివ్ సభ్యులు, కస్ట్ ఇన్ఛార్జీలు, కో ఇన్ఛార్జీలు, డివిజన్ ఇన్ఛార్జీలు, డివిజన్ అధ్యక్ష కార్యదర్శులు, అనుబంధ సంఘ అధ్యక్ష కార్యదర్శులు, మహిళా తెలుగుదేశం పార్టీ నాయకురాలు అందరూ కూడా బయట అభిమానులు అందరూ కూడా 12వ తారీఖు ఉదయం 10 గంటలకే క్యాంపు కార్యాలయంలోకి రావాల్సిందిగా కోరుతున్నాం. పౌరుపేటలో కూడా ఎంతో ఘనంగా జాతర చేయడం జరిగింది. వాళ్ళది 26వ తారీఖున ముగింపు చేసుకున్నారు, జనవరి 26. దాని సందర్భంగా ఎమ్మెల్యే గారు పుట్టినరోజు సందర్భంగా భారీ ఎత్తున ఎన్వీతో భోజనాలు కూడా ఇక్కడ ఏర్పాటు చేయటం వినాయకుడి గుడి దగ్గర జరిగింది. మన అభిమానులు, పార్టీ కార్యకర్తలు అందరూ కూడా ఇక్కడ 10ంటికి కేక్ కటింగు, పేద ప్రజలకి ఇచ్చే బళ్ళు, అలాగే కుట్టు మిషన్లు, రకరకాలుగా ఏలూరులో ఉన్న వృద్ధాశ్రమం, అనాథాశ్రమం అన్ని చోట్ల కూడా రమారమి ఒక 6 చోట్ల అన్నదాన కార్యక్రమాలు, వస్త్ర పంపిణీలు అన్ని కూడా జరుగుతున్నాయి. దయవుంచి అందరూ కూడా 12వ తారీఖు ఉదయం 10 గంటలకే క్యాంపు కార్యాలయం రావాల్సిందిగా కోరుతున్నాం. ఈ నెల 12వ తారీఖున శాసనసభ్యులు బడేటి చంటి గారిది పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ గత సంవత్సరంలోని మహిళలందరికీ కూడా చీరల పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది. ఈ సంవత్సరం మెగా వైద్య శిబిరం నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా కంటికి సంబంధించిన ఏవైనా కానీ ఉంటే కనుక దానికి సంబంధించిన కంటి ఆపరేషన్లు కానీ, లేకపోతే కళ్ళజోళ్ళు పడితే కళ్ళజోళ్ళు కానీ ఇవన్నీ చేయటం జరుగుతుంది ఇక్కడ. అలాగే జనరల్ ఫిజిషియన్ తోటి రకరకాల వ్యాధులకు సంబంధించిన వ్యాధులు కూడా ఇక్కడ చెక్ చేయడం జరుగుతుంది. ఆశ్రమం హాస్పిటల్ డాక్టర్లతోటి ఈ మెగా శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఇక్కడికి వచ్చేసరికి బ్లడ్ బ్యాంక్ కూడా మా తెలుగుదేశం కార్యకర్తలు కానీ, బడేటి అభిమానులు కానీ వీళ్ళందరూ కూడా బ్లడ్ క్యాంపు నిర్వహించడం కూడా జరుగుతుంది. అందులో భాగంగా అందరూ కూడా ఇక్కడ పాల్గొని 12వ తారీఖున విజయవంతం చేయాలని చెప్పి కోరుతున్నాం. వైద్య శిబిరం కంటిన్యూ చేయడానికి కోసం ప్రతి బుధవారం కూడా ఇక్కడ వైద్య శిబిరం కొనసాగుతుంది. అలాగే మందులు కూడా ఉచితంగా ఇవ్వబడతాయి. ఎవరైనా కూడా ఇక్కడికి రావచ్చు, తీసుకోవచ్చు. అలాగే ప్రతి 3 నెలలకు ఒకసారి మాత్రం కంటి వైద్య శిబిరం మాత్రం నిర్వహించడం జరుగుతుంది. ప్రతి 3 నెలలకు ఒకసారి, వారానికి ఒకసారి బుధవారం మాత్రం వైద్య సేవలు అన్ని కూడా ఇక్కడ జరుగుతాయి. మందులు కూడా ఉచితంగా ఇవ్వబడతాయి. అలాగే ఇక్కడ పవర్పేటలోని జాతర సందర్భంగా 12వ తారీఖున వాళ్ళు కూడా ఇక్కడ అన్నదాన కార్యక్రమం కూడా పెట్టారు. ఇక వచ్చిన వాళ్ళందరికీ కూడా అక్కడ భోజనాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కొల్లేరు ఆక్వా రైతుల కష్టాలకు త్వరలోనే ముగింపు పలికే రోజు వస్తుందని ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ కుమార్ ఆశాభావం వ్యక్తం చేశారు. మంగళవారం ఢిల్లీలో కేంద్ర పర్యావరణ అటవీ శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్, కేంద్ర సాధికార కమిటీ సభ్యుడు సిపి గోయల్ ను కలిసి కొల్లేరు సమస్యపై చర్చించిన ఎంపీ సుప్రీంకోర్టు ఆదేశాల అమలులో జరుగుతున్న జాప్యాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. 9 మండలాల్లోని 122 గ్రామాల్లో నివసిస్తున్న సుమారు 3 లక్షల మంది ప్రజల జీవనోపాధి ఈ సమస్యతో ప్రభావితమవుతోందని పేర్కొంటూ పర్యావరణ పరిరక్షణకు భంగం కలగకుండా
రైతుల హక్కులు కాపాడేలా మానవీయ దృష్టితో కేంద్రం జోక్యం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ అంశంపై కేంద్ర మంత్రి సిఈసి సానుకూలంగా స్పందించారని, కొల్లేరు రైతులకు అనుకూలంగానే సుప్రీంకోర్టు తీర్పు వస్తుందన్న నమ్మకం ఉందని ఎంపీ తెలిపారు. అందరికి కూడా నమస్కారాలు. నిన్న మన ఎన్విరాన్మెంటల్ మినిస్టర్ గారిని కలవడం జరిగింది. కలిసినాక సిఈసి కూడా చెప్పడం జరిగింది. నేను ఇవాళ సెంట్రల్ ఎంపవర్మెంట్ కమిటీని మెంబర్ని కలవడం జరిగింది. కలిసి మన కొల్లేరు సమస్య గురించి శాశ్వత పరిష్కారం గురించి మాట్లాడితే రిపోర్టు మనకి స్టేట్ గవర్నమెంట్ నుంచి ఈ క్యాబినెట్ అయిపోయిన తక్షణమే సెంట్రల్ గవర్నమెంట్కి వస్తుంది. వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ ఉంది. ఇక్కడ ఢిల్లీలో మనము కమిటీ మెంబర్స్ని అడగడం ఏంటంటే రైతుల సమస్యలు కూడా పాజిటివ్గా ఉన్నాయని వాళ్ళు కూడా తెలుసుకున్నారు. ఎందుకంటే వాళ్ళు కూడా మొన్న కొన్ని రోజులు నెల వెనకాల వాళ్ళు కూడా కొల్లేరుకి అంతా కూడా విజిట్ చేశారు. మన ఎమ్మెల్యేలు అందరూ కూడా కలిసి మాట్లాడి వాళ్ళందరికీ కూడా ఇవాళ అవగాహన ఉంది. ఇవాళ ఎట్టి పరిస్థితుల్లో రిపోర్ట్ అంతా కూడా తయారైనాక ఒకసారి పాజిటివ్గా మనకి సెంట్రల్ గవర్నమెంట్కి ఇది మన సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కూడా అలాగే సిఈసి తరపున కూడా మనకి సుప్రీంకోర్టుకి రిపోర్ట్ తయారు చేయడానికి అంతా కూడా రెడీ చేస్తాం. వచ్చే కొన్ని నెలల్లోనే ఒక పాజిటివ్గా సుప్రీంకోర్టుకి ఒక రిపోర్ట్ పోతుంది. ఆ రిపోర్టుని బట్టి సుప్రీంకోర్టు కూడా ఒక ఆదేశాలు ఇవ్వడం జరుగుతుంది. అందుకని ఏలూరు ప్రజలకైనా కానీ కొల్లేరు ప్రజలకైనా కానీ స్పెషల్లీ కొల్లేరు ప్రజలందరికీ కూడా మేము అందరం కూడా పనిచేస్తాం. ఇదే రకంగా జరిగితే కొల్లేరు శాశ్వత పరిష్కారం గురించి ఒక కంక్లూజన్ వస్తుందని కూడా మీ అందరికీ తెలుపుతూ, అలాగే మన ఏలూరులో ఇవాళ కొక్కో ఫార్మర్స్ కూడా ఇవాళ మన ఏలూరులోనే కొక్కో హబ్బులాగా తయారు చేయాలనేది సీఎం గారి ఇంటెన్షన్. అదే రకంగా మనకి కొక్కో ఫార్మర్స్ అందరికి కూడా ఒక శుభవార్త కింద మనం ఇక్కడే కొక్కోని ఒక ఐడెంటిఫికేషన్ ఏరియా కింద ఐడెంటిఫై చేసుకున్నాం. ఏలూరులోనే కొక్కోని ప్రమోట్ చేయడానికి అన్ని పనులు చేస్తామని కూడా మీ అందరికీ తెలుపుతూ అందరికి కూడా నమస్కారాలు, ధన్యవాదాలు.